హలో మిత్రులారా, మీ అందరికీ మరోసారి స్వాగతం. మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గృహాలలో ఉపయోగించే చీపురు ఆర్థిక కోణం నుండి చాలా ముఖ్యమైనది మరియు చీపురు ఒక వ్యక్తిని లక్షాధికారిని లేదా పేదవాడిని కూడా చేయగలదు. షగున్ మరియు చెడు శకునాలు మన గ్రంథాలలో చీపురు వాడకంతో ముడిపడి ఉన్నాయి మరియు దానిని ఉపయోగించే పద్ధతికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇది మన గ్రంథాలను నిజంగా విశ్వసించే వారి కోసం. దాని ప్రకారం చీపురు ఏ దిక్కున పెట్టాలో, ఎలా పెట్టాలో చెబుతాం. మిత్రులారా, మన అనేక గ్రంథాలలో చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంది మరియు మురికి చీపురు లేదా విరిగిన చీపురు లేదా తప్పు మార్గంలో ఉంచబడిన చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంది. చీపురు యొక్క తప్పు ఉపయోగం మన జీవితంలో పేదరికాన్ని వ్యాపింపజేస్తుంది మరియు దానిని సరిగ్గా ఉపయోగించడం ద్వారా మన జీవితంలో విజయానికి తలుపులు తెరుస్తాయి. మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చి మీ జీవితం మామూలుగా సాగపోతుంటే ఏ సమస్య లేదు, కాని మీ జీవితంలోకి మళ్లీ ఒడిదుడుకులు వస్తుంటే అది చాలా ముఖ్యం. మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని గుర్తుంచుకోవాలి. చీపురు మన ఇంట్లో చాలా ప్రతికూలతను వ్యాప్తి చేయగల లేదా మన ఇంట్లో సానుకూలతను తీసుకురాగల వాటిలో ఒకటి. చీపురు ఏ మూలలో పెట్టాలి, ఏ మూలలో పెట్టకూడదు అని ఇప్పుడు చెబుతాము. పూజ గదిని చేసేవాడు ఈశాన్ మన ఇంట్లో ఈశాన్యం మూలలో ఉన్నాడు, దానిని మనం నాయకత్వం అని కూడా పిలుస్తాము. చీపురు ఎప్పుడూ అందులో ఉంచకూడదు. మీరు లేద్దాకౌన్లో చీపురు ఉంచినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు మరియు ఇంటి యజమాని యొక్క స్థలం లెద్దాకౌన్ అని నమ్ముతారు. అందువల్ల మీరు నాయకత్వంలో చీపురు ఉంచినట్లయితే అప్పుడు యజమాని యొక్క పురోగతి పగటిపుట రెట్టింపు మరియు రాత్రికి 4 రెట్లు పెరుగుతుంది. ఇంటిని ఏ సమయంలో ఊడ్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇంటిని ఊడ్చడానికి, తుడుచుకోవడానికి తగిన సమయం తెల్లవారుజామున మొదటి 4 గంటలని, రాత్రి మొదటి 4 గంటలలో ఇంటిని ఊడ్చివేయడం వల్ల దారిద్ర్యం వస్తుందని నమ్ముతారు. ఆధునిక యుగంలో మీతో సాధ్యం కాకపోతే మీరు నిస్సహాయులని. స్నేహితులారా, మీకు ఎక్కువ ఆలోచనలు అవసరం లేదని మేము మీకు చెప్పాము. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో పాదం మోపడానికి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం గురించి నేను మాట్లాడుతున్నాను. లక్ష్మీదేవి ఇంట్లో తన నివాసంగా, శాశ్వత నివాసంగా చేసుకోండి. అందువల్ల లక్ష్మీదేవి ఉండడానికి ఇంట్లో శుభ్రమైన మరియు చక్కనైన స్థలాన్ని నిర్వహించడం చాలా ముఖ్యమైన విషయం. అందుకోసం రాత్రిపూట చీపురు పట్టుకుని బయటకు వెళ్లాలి. కాని స్నేహితులారా, చెత్తను బయట పడేయకండి. ఊడ్చేటప్పుడు చీపురును కాళ్లతో తాకకూడదు. సంపద నాశనమై మనం విజయం సాధించలేకపోతే మన ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉందని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. చీపురు మన ఇంట్లో చాలా ప్రతికూలతను వ్యాప్తి చేయగల లేదా మన ఇంట్లో సానుకూలతను తీసుకురాగల వాటిలో ఒకటి. అది కుదరకపోతే సాయంత్రం పూట తప్పక చేయండి. కాని మీరు ఇంట్లో ఏ చెత్తను సేకరించారో దయచేసి సాయంత్రం తర్వాత ఇంటి నుండి బయటకు విసిరేయకండి. చీపురు ఏ రోజు కొనాలో ఇప్పుడు చెప్పండి. ఏ రోజుల్లో బయట పడేయాలి, ఏ రోజుల్లో కొత్త చీపురు వాడాలి. అన్నింటిలో మొదటిది, కొత్త చీపురు తీయడానికి ఇంట్లో అత్యంత పవిత్రమైన రోజు శనివారం అని మీకు తెలియజేయండి. మీరు ఎప్పుడు కొనుగోలు చేస్తే మీరు సాధారణంగా కొనుగోలు చేయాలి. కఠినమైన దెబ్బలు ఏమిటి? మన జీవితంలో 2 రకాల వార్లు ఉన్నాయి. కడెవర్ మరియు సోమవారం. 7 రోజులు ఉన్నాయి. అవి 7 సార్లు జరుగుతాయి, అనగా ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. కష్టతరమైన రోజులు ఆదివారం, మంగళవారం మరియు శనివారం. ఇవి క్రూరమైన సంకేతాలు. ఈ రోజున చీపురు కొనడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీపావళి, పెద్ద పండుగ రోజు మీరు చీపురు కొని మీ ఇంటికి తెచ్చినట్లయితే అది మీకు చాలా పవిత్రమైనది మరియు అదృష్టంగా పరిగణించబడుతుంది. కావున మిత్రులారా, చీపురులను ఎప్పుడూ గట్టివారే కొనాలి. అల్పులు చీపుర్లు కొనడం వల్ల ధన నష్టం కలుగుతుంది. వీలైతే ఏ రోజున అయినా కొత్త చీపురు కొనండి. శనివారం కాకుండా చీపురు వాడండి, అదే మీకు ఉత్తమం. ఇది సంపద రాకకు మూలం అవుతుంది. ప్రత్యేక పూజ గదిలో మీరు చీపురు అస్సలు ఉంచకూడదు. మీరు అక్కడ చీపురు ఉంచినట్లయితే
మీ ఆలయంలో అడ్డంకులు పెరుగుతాయి మరియు దురదృష్టం మీ ఇంట్లోకి ప్రవేశించవచ్చు. మీరు ఇషాన్ కోడ్లో చీపురు పెట్టుకోకూడదు. చీపురు ఎక్కడ ఉంచాలి అనే విషయానికి వస్తే, చీపురు పెట్టడానికి ఉత్తమమైన దిశ ఇంటికి నైరుతి మూలలో ఉంది. దీనిని మనం నాయకత్వం అని పిలుస్తాము. నాయకత్వంలో చీపురు పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. చీపురును నాయకత్వంలో ఉంచుకుంటే యజమానికి పురోభివృద్ధి పెరుగుతుందనే నమ్మకం. ఇప్పుడు ఏ సమయంలో చూద్దామా? ఇల్లు ఊడ్చాలి. ఇంటిని ఊడ్చడానికి సరైన సమయం మొదటి 4 గంటలని చెబుతారు. ఇది మొదటి 4 పాదాలలో చేయాలి మరియు రాత్రి 4 పాదాలలో ఇంటిని ఊడ్చడం వల్ల పాదాల నుండి పేదరికం తొలగిపోతుందని నమ్ముతారు. ఆధునిక యుగంలో అది సాధ్యం కాకపోతే మీరు ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండండి. మాతా లక్ష్మి తన అడుగులు వేయడానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే మీ మనస్సులోని విషయం అని మేము మీకు చెప్పాము. మీ ఇంట్లో మాతా లక్ష్మి ఆమెను ఆశీర్వదిస్తుంది. మీ ఇంట్లో మీ నివాసం శాశ్వత నివాసంగా చేసుకోండి. అందువల్ల లక్ష్మీదేవి ఉండడానికి ఇంట్లో శుభ్రమైన స్థలాన్ని నిర్వహించడం చాలా ముఖ్యమైన విషయం. అందుకోసం రాత్రిపూట చీపురు తీయాలి. కాని స్నేహితులారా, చెత్తను బయట పడేయకండి. ఊడ్చేటప్పుడు చీపురును కాళ్లతో తాకకూడదు. కాళ్లతో కదపడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మిత్రులారా, ఇది ఆలోచించదగిన విషయంగా అనిపించవచ్చు. కాని మనం శాస్త్రీయంగా ఆలోచిస్తే చీపురులో ఏమి జరుగుతుంది? చీపురులో అన్ని రకాల మురికి ఉన్నాయి, అన్ని రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. మీరు చీపురులో ఈకలు వేస్తారు. అప్పుడు మీ పాదాలు మురికిగా ఉంటాయి. మీ అమ్మ లేదా అమ్మమ్మ మిమ్మల్ని తరచుగా చీపురు మీద ఈకలు వేయవద్దు, అతను చీపురుపై ఈకలు పెట్టాడు అని తిట్టడం మీరు తరచుగా విని ఉంటారు. వారు మతంతో ముడిపడి ఉన్నందున వారు ఉద్రిక్తంగా ఉన్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే, చీపురుకు ఈకలు రాసుకుంటే పాదాలు మురికిగా తయారవుతాయి. చీపురులో ఇన్ని క్రిములు, మురికి ఉంటాయి. అవన్నీ మీ పాదాలకు వర్తించబడతాయి మరియు అక్కడ నుండి ఆ సూక్ష్మక్రిములు మీ ఇంటి అంతటా వ్యాపిస్తాయి. ఎందుకంటే మీరు మొత్తం ఇంటి చుట్టూ తిరుగుతారు. కాబట్టి మిత్రులారా, చీపురుపై ఎప్పుడూ దుమ్ము పడకూడదు. అలా అయితే వెంటనే కడుక్కోవాలి. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోపు చీపురులోని దుమ్మును ఇంటి నుండి బయటకు విసిరేయకూడదు. గ్రంథాలలో ఈ మట్టిని మంత్రనేల అని పిలుస్తారు మరియు ఇంటి నుండి బయటకు తీసినప్పుడు లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్తుంది మరియు లక్ష్మీదేవి ప్రవేశించవచ్చు. ఇంట్లో చీపురు తాకకుండా ఉంచాలని గుర్తుంచుకోండి. చీపురును బహిరంగ ప్రదేశంలో ఉంచడం శ్రేయస్కరం అని గుర్తుంచుకోండి. అందుకే దానిని తాకకుండా ఉంచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి. ఎక్కడ దాచిపెట్టాలి అనే విషయానికి వస్తే, మనం చీపురు మంచం కింద ఉంచడం నిషేధించబడింది. అవును, అయితే మంచం కింద ఉంచవద్దు. భోజనాల గదిలో చీపురు ఉంచవద్దు, లేకపోతే ఇంట్లోని గింజలు చాలా త్వరగా అయిపోతాయి మరియు మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఒక పిల్లవాడు అకస్మాత్తుగా ఇల్లు తుడుచుకోవడం ప్రారంభిస్తే అతిథి రాబోతున్నాడని అర్థం చేసుకోండి. ఇవన్నీ మన చీపురుకు సంబంధించిన శుభం మరియు అశుభం. సూర్యాస్తమయానికి ముందు ఇంటిని క్రమం తప్పకుండా తుడుచుకోవడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించడం ప్రారంభిస్తుంది. పాత నమ్మకాలు ఏమిటంటే, గురువారం ఇంట్లో శుభ్రపరచడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. మిగిలిన అన్ని రోజుల్లోనూ తుడుచుకోవాలి. నేటి కాలంలో ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇది ఏ రోజున పని చేయకపోవచ్చు లేదా పని చేయకపోవచ్చు అని గుర్తుంచుకోండి. మీరు అతిగా విశ్వసిస్తే మీరు ఈ విషయంలో చేయవచ్చు. మీరు ఫినైల్ ఉంచినట్లే ప్రతిరోజు 1/2 టీస్పూన్ ఉప్పు కలపండి. తక్కువ ధరలో ఉప్పు కొనండి. సముద్రపు ఉప్పును పెట్టెలో ఉంచండి. ఇది 25లో వస్తుంది మరియు మీరు అలాగే ఉంటారు. 1 నెల. ఆ రోగం 1/2 టీస్పూన్ నీళ్లలో వేసి రోజు ఇంటి మొత్తానికి తీసుకెళ్లాలి. రోజు గుర్తు లేకపోయినా సని, ఆదివారాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా అడగకుండానే మీ సోదరి సంతోషంగా ఆ ఉప్పును నీటిలో వేయండి మరియు మీ ఇంటి నుండి ప్రతికూల శక్తి మొత్తం వెళ్ళిపోతుంది మరియు సానుకూల శక్తి మీ ఇంట్లో ఉంటుంది. గుర్తుంచుకోండి, మీరు బంగ్లాలో నివసిస్తుంటే, తోట లేకుంటే మరియు మా బంగ్లా గేటు తెరిచి ఉంటే, తప్పిపోయిన గేదెలు మొదలైన జంతువులు ప్రవేశించడం తరచుగా జరుగుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి మిత్రులారా, అలాంటి పరిస్థితిలో ఎప్పుడూ పాడకండి లేదా పాడకండి. జంతువులను చీపురుతో కొట్టకూడదు. వాటిని ఎప్పుడూ కర్రతో నెమ్మదిగా తరిమివేయాలి.
మీ ఇంటి నుండి ఎవరైనా ఏదైనా శుభకార్యానికి బయటకు వెళితే ఆ తర్వాత వెంటనే మీరు ఇంటిని ఊడ్చకూడదు. మీరు కనీసం అరగంట తర్వాత చీపురు పూర్తి చేయాలి మిత్రులారా. చీపురును ఎప్పుడూ నిలబెట్టుకోకండి, ఇది చెడ్డ శకునంగా పరిగణించబడుతుంది. మరియు మీరు ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లయితే మరియు మీ కొత్త ఇల్లు మీకు చాలా అదృష్టంగా ఉండాలని కోరుకుంటే ఎల్లప్పుడూ చీపురుతో కొత్త ఇంట్లోకి ప్రవేశించండి. ఇది కొత్త ఇంట్లో ఆనందం, శ్రేయస్సు మరియు ఆశీర్వాదాలను నిర్ధారిస్తుంది. కనీసం రాత్రిపూట సూర్యాస్తమయం సమయంలో కూడా తుడుచుకోవడం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. సూర్యుడు అస్తమించే సమయంలో కాదు, సూర్యాస్తమయం సమయంలో చీపురు ఇంట్లో ఉంచకూడదు. చీపురుతో ముడిపడి ఉన్న అనేక మంత్రతంత్రాలు ఉన్నాయి. మీ ఇల్లు రాత్రిపూట చెడు కళ్ళు మరియు ప్రతికూల శక్తి నుండి రక్షించబడాలని మీరు కోరుకుంటే మీరు రాత్రిపూట తలుపు ముందు చీపురు ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఈ పని చేయాలనుకుంటే మార్కెట్లో 3 చీపుర్లు కొని బ్రహ్మ ముహూర్తంలో ఆలయానికి దానం చేయండి. శుక్రవారం నాడు పెద్ద పండుగ అయినా లేదా ఏదైనా జ్యోతిష్య కార్యక్రమం అయినా బ్రహ్మ ముహూర్తం చుట్టూ లేదా శుక్రవారం నాడు చేయండి. ఈ పనిని రహస్యంగా చేయండి మరియు 3 చీపులు దానం చేసిన తర్వాత మీరు ఎలా ప్రయోజనం పొందుతారో మీరు చూస్తారు.